అప్పుడెప్పుడో 10 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో ఏదో ఇందిరమ్మ ఇళ్ళ పేరిట వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు. ఇప్పటికి ఇంకా కూలిపోయిన ఇళ్లలోనే ఉన్నారు, గుడిసెలలోనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలున్న ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాము, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఎవరికి కూడా ఏ గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయలేదు, వాళ్ళ పేదవాళ్ళకు అందించలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసాను. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు, మరొక వైపు సన్నబియ్యం. ఇప్పుడు రేషన్ కార్డ్స్ 11 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు ఎక్కిపోయినా కూడా రేషన్ కార్డు రాలేదు. ఇవాళ రేషన్ కార్డ్స్ ఇస్తుంది. నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఎవరైతే రేషన్ కార్డ్స్ ఈరోజు రాని వాళ్ళు ఉన్నారో ఏమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు మీ సేవల దరఖాస్తు చేసుకోండి, లేకుంటే నేరుగా తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి నాకు రేషన్ కార్డు కావాలని మీరు దరఖాస్తు పెట్టండి. ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే కూడా మీరు దరఖాస్తు పెట్టుకోండి. అవన్నీ పరిశీలించి అందరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటున్నాను. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి, మరొక వైపు వ్యవసాయానికి పెద్దపీట వేయాలని, రైతుకు అండగా ఉండాలి, రైతు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. చాలా మంది మాట్లాడుతున్నారు.